యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలు కమ్యూనిటీ కమ్యూనిటీ అని చెప్పి ఒక పెళ్లి జరుగుతూ ఉన్నారు. అది కొంచెం టైం తీసుకున్నాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఈ 5 నెలలు టైం తీసుకొని వస్తారు కనుక ఆ రోజే మీ ప్రభుత్వంలో మీటింగ్ పెడితే కనుక తప్పకుండా వాటిలోనే అనౌన్స్ చేయించి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాం. అది వాటిలోనే తెప్పిస్తానని చెప్పి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు అంకిత్ డిఎస్ జనార్దన్ గారికి, అశోక్ గారికి, వేదిక మీదటువంటి మరి నాడు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి అతి తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే గారు ప్రతి కార్యక్రమం కూడా వాటి ఉత్పత్తి చేసుకుంటూ మనందరి అభివృద్ధి గురించి కోరుతున్నారు. మరి ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం కూడా ఇంత మంచిగా జరుగుతుందంటే కూడా దానికి సహకారం ఎమ్మెల్యే గారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి కృతజ్ఞత భావంతో ఉండాలని మరి మీరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. అతి ముఖ్యమైనటువంటి అందరూ ప్రేమించేటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నట్టు ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు అని చెప్పి కూడా మనకి ఆ యేసుక్రీస్తు పుట్టినటువంటి డిసెంబర్ అనేది ఎంత పవిత్రమైనదో మనం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాం. డిసెంబర్ లో ప్రారంభించినటువంటి గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిసెంబర్ లో రావడం, అదే కాకుండా ఈసారి కూడా డిసెంబర్ మాసంలో అంటే అన్ని గ్రామ పంచాయతీలు ఈరోజు కాంగ్రెస్ మెజార్టీ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేస్తుందంటే ఆశీస్సులు ఎంతగా ఉన్నాయో మన పక్కన కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. దీనంతా దృష్టి పెట్టుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మైనారిటీ సోదరులకు మన గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని పండుగ ముందు ఒక దగ్గరికి ఏర్పాటు చేసుకొని వాళ్ళు చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సూచనలు కూడా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి విషయం వాళ్ళు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మాకు ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మీటింగ్తో పాటు అయిన తర్వాత అందరూ కూడా కలిసి దగ్గర భోజనం చేస్తుంటే మనము అందరం కూడా కుటుంబ సభ్యుల ప్రేమగా ఒకరికొకరు గౌరవించుకోవాలనే మంచి ఉద్దేశంతో మన క్రీస్తు ప్రభు ఏదైతే చెప్తో దాన్ని ఆసరా చేసుకునే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ప్రోగ్రామే కాకుండా ఈరోజు మన దగ్గర ఒక 30-40 చర్చస్ కొద్ది ఇబ్బందికరంగా ఉన్నాయి. దానికి కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ అధికారులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క చర్చికి చెప్పిన గోపాల్ గారికి అజనకు వారికి అందరూ చెప్పడం జరిగింది. 30,000 మెయింటెనెన్స్ చిన్న ఎలక్ట్రికల్ బల్బ్స్ లేకుండా ఎలక్ట్రికల్ ప్లగ్స్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఇబ్బంది కానీ ఈ ఫెస్టివల్ కోసం ఇమీడియట్ ఇవ్వడానికి ఒక నిధి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 30 చర్చలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. చర్చి మాస్టర్స్ ఉన్నారు. మీరు అందరూ కూడా కూర్చొని ఆ చర్చికి అవసరం ఉన్నది ఉన్నటువంటి దాంట్లో ఒక 30-40 చర్చలకు మీరు పేర్కొనండి. ఇమ్మీడియట్ నేను 30 కుదరదు వారికి అందరూ కూడా ఇచ్చే వెసులుబాటు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ గుర్తు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఒకటి ఉన్నది. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదివేది విలేజ్ స్కూల్ ఎంతో మంది అత్యున్నతమైన స్థాయికి ఎదిగి
ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు కూడా ఇదే స్కూల్ చదివినటువంటి వ్యక్తి, చేవెళ్ళ ఎమ్మెల్యే కూడా ఇదే స్కూల్లో వేరే స్కూల్లో చదివినటువంటి వ్యక్తి. అలాంటి స్కూల్లో కొంతమంది స్వార్థ పనులు అన్యాయకాలం చేసుకుని కబ్జకు గురైతే బిషప్ గారు స్వయంగా వచ్చి ఈ విధంగా జరుగుతుంది ఏం చేద్దామన్నప్పుడు దానికి ఎంత సెక్యూరిటీని కంఫర్ట్గా పెట్టుకుని దానికి ఎంత అమౌంట్ కావాలో నేను ఇస్తానని చెప్పాను. ఎందుకంటే దాంట్లో ఎంతో మంది విద్యార్థులు ఒక అసెట్ ఆ రోజు ట్రస్ట్ ద్వారా పెద్ద అసెట్ ఆ రోజు ప్రాపర్టీ తీసిపోయాడు. వాళ్ళ ప్రాపర్టీ చేయడంలో దాంట్లో చదివినటువంటి విద్యార్థులు ఎంతో మంది మీ పిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ఇంకో పిల్లలు కావచ్చు, మన తాండ్రు ప్రజానికం కావచ్చు, బీద బలహీన పిల్లలు ఆ స్కూల్లో చదివి అత్యున్నతమైనటువంటి స్థాయికి దిగినటువంటి వ్యక్తులు. మీకు ఇద్దరు పేరు ఎందుకంటే వాళ్ళిద్దరు చదువులు. ఒక ఆయన చేవెళ్ళ ఎమ్మెల్యే, మన పుట్టినటువంటి ఆంధ్రలో పుట్టిన హైదరాబాద్ ఎమ్మెల్యే కాకుండా ఈరోజు తెలంగాణ స్పీకర్ ఉన్నాయంటే మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అలాంటి స్కూల్ని, అలాంటి దేవాలయాన్ని ఈ రోజు కొంతమంది కబ్జా గురైతా ఉంటే నా దగ్గర మీ రీసెంట్ గా వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, మీరు ఆ కంపౌండ్ వాళ్ళు కట్టుకోండి. ఎందుకంటే ప్రజలు ఆపేస్తే బాగుండదు. కొంతమంది కబ్జా పెట్టినప్పుడు చాలా మటుకు మీరు ఇండివిజువల్ గా వచ్చిండ్రు, ఎవరికి చెప్పామని చెప్పి ఆ కడీలు మీకు మనస్ఫూర్తిగా మీరు అందరూ అభినందిస్తున్నాం. ఆ రోజు ఇంకా రాలే కూర్చున్నాం. ఆ రోజు మీరే 20 రూపాయలు దాచిండ్రు, స్వచ్ఛందంగా వచ్చి కడీలు మీకు ఆ రోజు నాకు అనిపించింది. వారు నాకు ఎంత ఒక అసెంబ్లీలో మా ప్రాపర్టీ అవుతుందని చెప్పి ఎంత ప్రాంతాలు ఆడుతుంది. సొంత కాదు, ఒక ఇన్స్టిట్యూషన్. దాంట్లో మన పిల్లలు కానీ మన పిల్లలు చదవడానికి ఒక దేవాలయం లాంటి ఇన్స్టిట్యూషన్ కొంతమంది కబ్జాకు గురి చేస్తా ఉంటే మీరందరూ కూడా కాపాడారు. దాంట్లో నా మానవత్వంలో కూడా దాని కంపౌండ్ కట్టనే లేదు. ఎన్ని డబ్బులు అయితే ఇస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా నాకు అమ్మఒడి ముఖ్యమంత్రి గారు కూడా ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్టిమేషన్ చేయించి పెట్టినా మీరు ఎప్పుడో నేను ఇమీడియట్ గా 40 లక్షలు కానీ 50 లక్షలు కానీ ఇమీడియట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. 50 లక్షల రూపాయలు మీరు వర్క్ కూడా స్టార్ట్ చేయండి, పొలిటీషియన్ వేసి బీజేపీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రాపర్టీని కాపాడుకునేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిపై దయచేసి ఏ ఒక్కరు వస్తే మీరు అందరూ కూడా ఈ మధ్య కాలంలో వచ్చి ఏ విధంగా వచ్చి మీ ప్రాపర్టీ కాపాడుకుంటూ రేపు కూడా వచ్చి దాని దగ్గరకు వచ్చి సెక్యూరిటీ పరంగా కూడా మనం కాపాడుకునేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరిది కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ముందు మీ పిల్లలకు కూడా ఈ రోజు ఎక్కడున్న ఇంటర్నెట్ బయటకు పంపించాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వెసులుబాటు కూడా ఇచ్చాడు. గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి గవర్నమెంట్ నుంచి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు బయటకి ఇక్కడ బీటెక్ చేసి పీజీని వెళ్ళండి, ఉద్యోగపరంగా విదేశాలకు పంపడానికి ముందుకు వస్తే కూడా మీరు గవర్నమెంట్ దగ్గరికి మీరు దాన్ని చేసుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలను కూడా బయటకు పంపించడానికి డబ్బు పరంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేతల ప్రభుత్వం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పండి, మీ అందరి సంవత్సరంలో చెక్కు ఎంఆర్ఓ గారు డైరెక్ట్ బ్యాట్ చేసుకుంటున్నారు. దీనికి అందరూ కూడా అధ్యక్షుడు అంకితులు బీసీఎం గారు అనుమతించినటువంటి వారికి ఎంత సంవత్సరంలో ఇవ్వబడుతుంది. అదే 2 లక్షల రూపాయల నుంచి కూడా అంకిత్ మీ ద్వారా ఇవ్వడం కూడా జరుగుతాము.